చైనీస్ నూడిల్స్ రెసిపీ కావాల్సిన నూడిల్స్ 5 ప్యాకెట్ నూడిల్స్ మసాలా, బ్లాక్ పెప్పర్, పెరి పెరి సాస్, సోయా సాస్, సాల్ట్, అలాగే వెజిటేబుల్ ఆనియన్. ఇప్పుడు మనం ఎగ్ను పగలగొట్టి వేసుకోవాలి. దీన్ని ఎగ్ బుజ్జి చేసుకొని స్క్రంబల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగీకి కావాల్సిన నీళ్ళు పెట్టుకొని వేడైన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ ఎక్కువ ఉడకనివ్వకూడదు, కొంచెం కచ్చపచ్చగా ఉండాలి. ఇప్పుడు వాటి చన్నీళ్ళు వడగట్టుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా సీ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్ వేసుకోవాలి. 3 కలర్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఎక్కువసేపు సాఫ్ట్గా ఉడకనిచ్చుకోకూడదు. క్రంచీగా 2-3 నిమిషాలు. కొద్దిగా సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, క్రంచీగా ఉండాలి. సాఫ్ట్గా ఉడకనివ్వకూడదు. చైనీస్ నూడిల్స్ అంతా క్రంచీగా ఉంటేనే బాగున్నది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ బుర్జీ, చికెన్ ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసి గ్యాస్ బంద్ చేసుకోవాలి. అంతే. చాలాసేపు ఉడకనివ్వకూడదు. ఇది క్రంచీగా ఉండాలి. నూడిల్స్ మసాలా, మనం మిక్స్ చేసి పెట్టుకున్న సోయా సాస్, పెరి సాస్, నూడిల్స్ మసాలా ఇవన్నీ మిక్స్ చేసి కలుపుకోవాలి. అంతే, సింపుల్ రెసిపీ. చాలా బాగుంటుంది చైనీస్ నూడిల్స్. గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్.